చీకటి కమ్ముకున్న దట్టమైన అరణ్యం. తమ రాజ్యాన్ని సర్వస్వాన్ని కోల్పోయి పాండవులు అరణ్యవాసంలో అష్టకష్టాలు పడుతున్న సమయమది. ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచమే మెచ్చిన ఒక మహావీరుడు, గొప్ప రాకుమారుడు లోలోపల అంతులేని సంఘర్షణతో తన శక్తిపై తనకే అనుమానం వచ్చి కుమిలిపోతున్న దృశ్యం. ఈ విశ్లేషణలో ఒక యోధుడి అహంకారం ఎలా పతనమవుతుందో, ఆ పతనం నుంచే అసలైన దివ్యజ్ఞానం ఎలా ఉదయిస్తుందో మనం చూడబోతున్నాం. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది అర్జునుడి అంతర్గత ప్రయాణం. ఆ మసక చీకటిలో ఒక పెద్ద చెట్టు కింద అర్జునుడు ఒంటరిగా కూర్చున్నాడు. అతని చేతిలో ఏముందో తెలుసా? ఏ శత్రువునైనా వణికించగల అతని ప్రాణసమానమైన విల్లు, గాండియం. కాని ఆ క్షణంలో అతని గుండెల్లో మాత్రం భయంకరమైన తుఫాను చెలరేగుతుంది. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు లాంటి అజేయులైన వీరుల ముందు నా ఈ బలం సరిపోతుందా? అసలు నేను వాళ్లని గెలవగలనా అన్న భయం అతన్ని తొలిచేస్తోంది. మహావీరుడైన అర్జునుడు తన పరిమితులను తలుచుకొని ఎంతటి తీవ్రమైన వేదనను అనుభవించాడో మనమిక్కడ అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఆ అంధకారంలోనే వ్యాస మహర్షి ఒక ఆశాకిరణంలా అక్కడికి వస్తాడు. రాబోయే ధర్మయుద్ధంలో కేవలం ఈ సాధారణ ఆయుధాలతో ఆ మహావీరులను గెలవడం దాదాపు అసాధ్యం అని వ్యాసుడు స్పష్టం చేస్తాడు. మరి దారి ఏంటి? ఒకటే దారి, పరమేశ్వరుడిని ఘోర తపస్సుతో ప్రసన్నం చేసుకుని ఈ సృష్టిలోనే అత్యంత భయంకరమైన, శక్తివంతమైన ఆయుధం పాశుపతాస్త్రం సంపాదించడం. ఈ మాటలతో అర్జునుడి కళ్లల్లో ఒక కొత్త వెలుగు, ఒక పవర్ఫుల్ లక్ష్యం మొదలైంది. ఆ లక్ష్యంతో హిమాలయాలకు చేరుకున్న అర్జునుడు మామూలు తపస్సు చెయ్యలేదు. అతని సంకల్ప బలమెలాంటిదో వింటే ఆశ్చర్యపోతాం. మొదట రోజుకు ఒక్కసారే భోజనం చేసేవాడు. కొన్ని వారాలకు కేవలం ఆకులు మాత్రమే తిన్నాడు. ఆ తర్వాత అసలు నీళ్లు తాగడం కూడా మానేశాడు. ఇక చివరికి వచ్చేసరికి రక్తం గడ్డగట్టేంత చలిలో, ఆ భయంకరమైన మంచు తుఫానులో కదలకుండా కేవలం ఒంటికాలిపై నిలబడి ఓం నమఃశివాయ అంటూ జపించడం మొదలుపెట్టాడు. ఆ శరీరం పడ్డ శ్రమ, ఆ తపస్సు తీవ్రత మాటలకు అందనిది. అంతటి ప్రశాంతత మధ్య ఒక్కసారిగా అలజడి. అడవి మొత్తం దద్దరిల్లేలా ఒక భయంకరమైన గర్జన వినిపించింది. ముకాసురుడు అనే రాక్షసుడు ఒక భారీ అడవిపంది రూపంలో అర్జునుడిపైకి అత్యంత వేగంగా దూసుకొచ్చాడు. ఈ ఊహించని పరిణామానికి అర్జునుడు మెరుపు వేగంతో తన గాండీవాన్ని ఎత్తాడు. కాని సరిగ్గా అదే సమయానికి ఎక్కడ్నించొచ్చాడో ఏమో కండల తిరిగిన ఒక వింతైన అడవి వేటగాడు అక్కడికి వచ్చాడు. ఇద్దరూ ఒక్కసారే బాణాలు వదిలారు. ఆ పంది అక్కడికక్కడే నేలకూలింది. పందైతే చనిపోయింది, కాని దాన్ని ఎవరు చంపారన్న దానిపై ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం మొదలైంది. అసలే అర్జునుడికి తాను గొప్ప యోధుడిననే గర్వముంది కదా. ఏయ్, నేను పాండవ వీరుణ్ణి, అర్జునుణ్ణి అని ఎంతో అహంకారంతో తన గురించి చెప్తాడు. కాని ఆ వేటగాడు కనీసం లెక్కచేయడు. అయితే ఏంటి, ఇక్కడ ఈ అడవిలో నా ముందు నువ్వు జస్ట్ ఒక సాధారణ మనిషివి మాత్రమే అని వెటకారంగా నవ్వుతాడు. ఒక లెజెండరీ యోధుడి ఈగోకి ఆ మాటలు ఒక పదునైన ముల్లులా గుచ్చుకున్నాయి. ఆ అవమానంతో అర్జునుడికి విపరీతమైన కోపమొచ్చేసింది. ఇంకేముంది, తన దగ్గరున్న బ్రహ్మాండమైన ఆయుధాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగించాడు. అగ్నిబాణాలు, వాయుబాణాలు, భయంకరమైన నాగాస్త్రాలు అన్నీ ఆ వేటగాడివైపు దూసుకెళ్లాయి. కాని ఇక్కడే ఒక నమ్మశక్యం కాని దృశ్యం. ఆ వేటగాడు వాటిని పిల్లల ఆటబొమ్మల్లా చాలా సులభంగా తప్పించుకున్నాడు. కొన్నిటినైతే ఏకంగా నవ్వుతూ చేత్తోనే పట్టుకున్నాడు. అర్జునుడి అపారమైన దాడులన్నీ ఆ వేటగాడి చిరునవ్వు ముందు తేలిపోయాయి. దివ్యాస్త్రాలు పనిచేయకపోవడంతో అర్జునుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. వెంటనే తన ఖడ్గాన్ని దూసి భౌతిక యుద్ధానికి దిగాడు. తన సర్వశక్తులు ఒడ్డి ప్రాణం పెట్టి పోరాడాడు. కాని లాభంలేదు. అతని బలం పూర్తిగా నశించిపోయింది. కండరాలు సహకరించడం మానేశాయి. ఆ కిరాతుడి ముందు తాను ఏమాత్రం సరిపోనని గ్రహించి నీరసంగా ఆ అడవి నేలపై పడిపోయాడు. గమనించండి, ఇది కేవలం ఒక శారీరక ఓటమే కాదు, ఇది అర్జునుడిలోని అపారమైన గర్వం, అతని నేను అనే అహంకారం పూర్తిగా ముక్కలైపోయిన క్షణం. అలా ఓటమి అంచున నిస్సహాయంగా నేలమై పడి ఉన్న ఆ సమయంలో అర్జునుడికి అద్భుతమైన జ్ఞానోదయం మొదలైంది. ఇంతటి అమానుషమైన శక్తి ఒక సాధారణ మనిషికి ఎలా సాధ్యం అన్న ఆలోచన తట్టింది. వెంటనే పక్కనే ఉన్న మట్టితో ఒక చిన్న శివలింగాన్ని చేశాడు. నా అహంకారాన్ని క్షమించు స్వామి అని వేడుకుంటూ అడవి పూలతో ఆ లింగానికి పూజ చేశాడు. ఎంతో భక్తితో ఆ పూలమాల సమర్పించి అలా పైకి చూసేసరికి ఊహించని దృశ్యం.
తను శివలింగానికి వేసిన ఆ పూలమాల ఎదురుగా నిలబడియున్న ఆ వేటగాడి మెడలో కనిపిస్తుంది. ఆ మరుక్షణంలోనే అడవి మొత్తం దైవికమైన కాంతితో ప్రకాశించింది. డమరుకనాదం ఆకాశాన్ని తాకింది. ఆ కిరాతరూపమనే మాయతెర పూర్తిగా తొలగిపోయింది. చేతిలో త్రిశూలం, తలపై గంగమ్మ, సిగలో చంద్రవంకతో సాక్షాత్తు ఆ మహాదేవుడు పార్వతీదేవి సమేతంగా అర్జునుడికి దర్శనమిచ్చాడు. ఆ అద్భుతమైన రోమాల్నిక్కబడుచుకునే దివ్యదర్శనం ముందు అర్జునుడు కన్నీళ్లతో పరమేశ్వరుని పాదాలపై పడిపోయాడు. అప్పటివరకు ఉన్న అహంకారం స్థానంలో ఇప్పుడు అచంచలమైన భక్తి నిండిపోయింది. ఇదంతా ఎందుకు జరిగిందో అప్పుడు అర్జునుడికి స్పష్టంగా అర్థమైంది. తన భక్తికి, శ్రమనోర్చుకున్న సహనానికి మెచ్చి శివుడు అతనికి సృష్టిలోనే అత్యుత్తమమైన భయంకరమైన పాశుపతాస్త్రాన్ని బహుమతిగా ఇస్తాడు. కాని ఊరికే ఇవ్వలేదు. దాంతోపాటే ఒక కఠినమైన నిబంధన కూడా పెట్టాడు. ఈ అనంతమైన శక్తి కలిగిన ఆయుధాన్ని కేవలం ధర్మాన్ని రక్షించడం కోసం మాత్రమే వాడాలని ఆజ్ఞాపిస్తాడు. ఈ అస్త్రమే ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల విజయానికి అస్సలైన పునాదిగా నిలిచింది. మరి ఈ ఎపిక్ కథ మనకు నేర్పుతున్న అసలు సత్యాలేంటి? ముఖ్యంగా మనం 4 విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 1. దేవుడు మన నిజమైన భక్తిని ఎప్పుడూ కఠినంగానే పరీక్షిస్తాడు. 2. మనలో ఉన్న నేను అనే అహంకారం చస్తే తప్ప మనకు అసలైన జ్ఞానం దక్కదు. 3. అర్జునుడిలా శ్రమనోర్చుకునే అనంతమైన సహనముంటేనే అత్యున్నత విజయాలు సిద్ధిస్తాయి. మరియు చివరిది, ఎవరైతే ధర్మం వైపు నిలబడతారో వాళ్లకి దైవ సహాయం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి తీరుతుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ కథను మన జీవితాలకు అన్వయించి ఒక్కసారి ఆలోచిద్దాం. అర్జునుడికున్నట్లుగానే మనందరికీ కూడా ఒక హోదా అనో, మన టాలెంట్ అనో ఎక్కడో ఒక చోట చిన్న గర్వం ఉంటూనే ఉంటుంది కదా. మరి ఆ నేను అనే అహంకారం యొక్క పొరలు పూర్తిగా తొలగిపోయినప్పుడు మనకు ఏ గొప్ప సత్యాలెదురవుతాయి? అర్జునుడికి సాక్షాత్తు ఆ శివుడే కనిపించినట్లు మన జీవితంలో ఇంకెన్ని అద్భుతమైన అవకాశాలను, అసలైన సత్యాలను మనం చూడగలమో కదా. ఇది మనల్ని మనం లోతుగా ప్రశ్నించుకోవాల్సిన సత్యం. ఆలోచించండి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.